ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కాక బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నాము. బిర్యానీలోకి మసాలాగాను టమోటో, కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ, కొత్తిమీర, పుదీనా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాము. ఈ బిర్యానీ దినుసులు వేడెక్కాక సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఆనియన్స్ దూరగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేది కొంచెం దూరగా వేగాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులో వేస్తాము. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసి కాస్తంత ఉప్పు వేసుకొని చూడండి, ఒకసారి కలుపుకోవాలి. నేను ఈ వెజిటేబుల్ రైస్కి పచ్చి బఠానీ, క్యారెట్, బీన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసి బాగా కలిపి అన్నీ మిక్స్ చేసి ఒక 3 మినిట్స్ పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం స్లిమ్లో పెట్టి స్టవ్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ వెజిటేబుల్ పలావ్ కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కడిగి 10 మినిట్స్ నానబెట్టాను. ఈ 3 మినిట్స్ అయింది కదా, మనం ఓపెన్ చేసి చూడండి, ఆయిల్ అంతా తెలుస్తుంది. బాగా ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 1.5 సరిపోతుంది. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోవాలి. సరిపోయింది. కొంచెంగా తక్కువ ఉంటే మన టేస్ట్కి తగినట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చూడండి ఎసురు ఉడుకుతుంది కదా, ఒక 2 మినిట్స్ అలానే పెట్టి అది ఉడుకుతుంది, పైకి పొంగుతుంది చూడండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నెమ్మదిగా రైస్ ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. అప్పుడు మన బిర్యానీ వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాయి. గ్యాస్ ఆపేసి ఒక 5 మినిట్స్ అలానే సైడ్ ఉంచాను. ఇప్పుడు మనం విజిల్ ఓపెన్ చేసి మన వెజిటేబుల్ పలావ్ ఎలా ఉందో చూద్దాం. వావ్, సూపర్! అంతే ఫ్రెండ్స్, ఇలా చేసి చూడండి. ఓకే, మీకు ఎలా ఉందో టేస్ట్ నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఎంకరేజ్ విత్ మై ఛానల్. ఓకే, ఎంకరేజ్ మీ. ఓకే, చూడండి ఫ్రెండ్స్, వావ్, సూపర్! రైస్ అనేది చూడండి విరగలేదు చూడండి. సో నైస్. యా, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతవరకు మనం